सेठ गाరు రండి ఉపల్ సత్యనారాయణ सेठ గారు ఇందులోకి రండి ఇటు రండి Найдем. टाइम है तो लेना నీదైతే రెండు అయిపోయింది పాట అయిపోవాలి అదే మళ్ళీ ముందుకు వస్తురే చేతులు తీసే
అడిచావు ముందుకు పోతాను తెలంగాణ అమరవీరులకు తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ప్రదాత అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై దామన్న, జై దామన్న. టైగర్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం, కొప్పుల వేణారెడ్డి గారి నాయకత్వం, కొప్పుల వేణారెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో నేను మొదటిసారి చైర్మన్ అయినాక వచ్చిన ఈ అవకాశం, ఆవిర్భావ దినోత్సవ అవకాశం, ఈ పతాకావిష్కరణ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు, రైతు సంక్షేమ సంఘం సభ్యులు స్వీట్ వెంకన్న గారు, మిగతా అందరు పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అందరికీ కూడా, కమిషన్ వ్యాపారులకు, కమిషన్దారులకు, మిల్లర్స్కు, ప్రతి ఒక్క ట్రేడర్స్ అందరికీ కూడా, అమ్మాలి వారికి కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఏదైతే 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి మన కోరికను మన్నించి అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. 2014 జరిగిన తెలంగాణ రాష్ట్రం సపరేట్గా జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన మాయమాటలకు మనం ఇచ్చి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆనాడు అధికారం వారి చేతికి పోవడం జరిగింది. ఏదైతే మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు, ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చిన మిగులు బడ్జెట్ తోటి వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, లక్షల కోట్ల అప్పులు చేసి, అప్పుల భారం తర్వాత మనం మూడోసారి ఇచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ చేసుకోవడం జరిగింది. ఈ అప్పులను ఈ వడ్డీలు కట్టడానికి సరిపోకుండా దివాలా తీయించిన ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అవి పంచుకుంటానికే కొట్లాడ పెట్టుకుంటున్నారు ఇంట్లో వాటాల గురించి. అటువంటి దుర్మార్గులాళ్ళు ఇంత అప్పులతో ఇచ్చినా కూడా, అప్పుల భారం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రివర్గం పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు అయితే మిగతా మంత్రులందరూ కూడా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని కూడా చెప్పని కూడా పేద ప్రజలకు ఏదైతే అవసరాలున్నాయో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం కూడా, ఏదైతే ధనికులే సన్నబియ్యం తిన్న రోజులలో పేదవారు కూడా సన్నబియ్యం ఇవ్వాలని తినిపించాలనే ఉద్దేశంతో ఏదైతే పీడిఎస్ బియ్యం అంత గతంలో 10 సంవత్సరాలు దోసుకూరు ఆ పీడిఎస్ బియ్యం పేరు మీద, అటువంటి దుర్మార్గమైన పరిపాలనను ముగింపు చేసి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇచ్చి పేదవారికి కూడా కడుపు నిండా సన్నబియ్యం అన్నం పెడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా వారి మంత్రివర్గానికి, వారికి మన ప్రజల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయాలు, 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు ఎవరు ఇచ్చిన చరిత్ర లేదు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి కూడా రైతులకు దాంతోపాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చి కూడా రైతులు ఆదుకుంటా ఉన్నారు. కొంతమంది చిల్లరగాళ్ళు, ఎవడు రానోడో ఎవడో 2-3 కలిసి ఒక
చెడు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో పెట్టి. అవన్నీ ఎవరు కూడా నమ్మొద్దని కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ ద్వారా ఒకసారి అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం.